ఒంగోలు లలితాశ్రమంలో వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్షా పరిషత్ ఆధ్వర్యంలో 52వ వేద సభ నిర్వహించారు. వేద అభ్యాసక అభ్యర్థులకు విజయపత్ర అందజేత కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్కు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వేద పండితులు ఆశీర్వచనం చేసి సత్కరించారు. ఒంగోలులో 2 రోజుల పాటు అత్యంత వైభవంగా వేద మహాసభలు నిర్వహించడం ఆనందంగా ఉందని వేదసభ అధ్యక్షులు బ్రహ్మశ్రీ నేలబట్ల సదాశివ శాస్త్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారని తెలిపారు. వేదసభ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఎంతోమంది టీటీడీ, ఎండోమెంట్ శాఖలో ఉద్యోగాలు చేసుకుంటూ దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ లోక కళ్యాణకై పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఒంగోలులో 52వ వేద మహాసభ పెద్ద ఎత్తున నిర్వహించడం చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపారు. కార్యక్రమంలో ఆధ్యాత్మిక ఉపన్యాసకులు గుడ్లదోన మురళి, వంగర కృష్ణమూర్తి, పిన్నెల్లి చంద్రశేఖర్ అవధాని పరీక్షాధికారిగా వ్యవహరించారు. గౌరవాధ్యక్షులుగా సత్యనారాయణ, అధ్యక్షులు నేలబొట్ల సదాశివయ్య పంతులు, ఉపాధ్యక్షులుగా మురళి, కార్యదర్శిగా మహంకాళి వెంకటశేషయ్య, కార్యవర్గ సభ్యులుగా మైనంపాడి సాయికుమార్, ఊరుగంటి ప్రసాద్, బ్రాహ్మణ పెద్దలు ఆలూరి రామారావు, భారతుల శ్రీనివాస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మణ్ణో ఇది దేవాః దేవాదాభి దాభీని ఇత్యసురాః అసురాః సానా నాన్యపరాన్ అన్యపరాగుష్టన అనోపావర్తత ఉపావర్తతే ఉపావర్తతేత్యుపావర్తత తే దేవాః సాయమేవైనం దేవతాయ భవతి భవతి యత్పుష్టికాయ సర్విమా భక్తే దేవామై భక్తా సంతో హిత్సంత తేషామనాహితో మియాసి అధేయమానం స్వభావ ఆయన జనం కోసం జనార్దన్, కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చాడు కాబట్టి వేదం కోసం జనార్దన్. ఏడవ ఖండము 14వ అనువాదం, ఆత్మ గ్రంథం 2వ అష్టం, 7వ ఖండం తిరుగుతూ 14వ అనువాదం ఏంటన్నా చెప్పరా? విష్ణు వంశ కనుక లేకపోతే ప్రజాప్రతినిధి కాలేదు. వారి పేరులోనే విష్ణు వంశుడు, జనార్దనుడు అందరికీ కావలసిన వాడు, అందరి వాడు. అలాంటి అందరి వాడైనటువంటి జనార్దన గారు విష్ణు వంశంతో కూడినటువంటి గాథ గురించి మనందరికీ కూడా ఆనందాన్ని కలగజేశారు.
జిల్లా వేద సభ అంటే ప్రకాశం జిల్లాలో ఉన్న బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా పరిస్థితి సర్టిఫికేట్ తీసుకుంటే అది శ్రీకాకుళంలో ఉండాలి, మహారాష్ట్రలో ఉండాలి, బాపట్ల ఉండాలి. అక్కడ ఎక్కడున్నా సరే ఈ జిల్లా సభ ప్రకాశం జిల్లా ఎవరైతే అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ బయటించారో వాళ్ళందరూ పెట్టుకున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడ చదువుకున్నా సరే ఇక్కడికి వచ్చి పెట్టేవారు. తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుక్తేభ్యం ఇది 52వ వేద సభ. ఒంగోలు పట్టణంలో 52 సంవత్సరాలుగా ఈ సభ జరుగుతున్నది. ఈ వేద సభ లలితాశ్రమంలో ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. మా సభలో దాదాపు ఇప్పటి వరకు 100 కొద్ది విద్యార్థులు పరీక్షలు ఇచ్చి మా దగ్గర సర్టిఫికెట్ తీసుకొని అనేక సంస్థల్లో టీటీడీ దాంట్లో ఎండోమెంట్ బోర్డులో కూడా వాళ్ళు ఈ సర్టిఫికెట్ మీద వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. జిల్లా మొత్తం మీద ఈ సభ చాలా పెద్దది. 52 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా జరుగుతున్నది. ఇలాంటి సభ మన జిల్లాలో జరగడం చాలా గొప్ప విశేషం. ఈ సభకు వేద పండితులందరూ కూడా అనేక చోట్ల నుండి హైదరాబాదు, విజయవాడ, ఆ కాళహస్తి, సింగరకొండ, కోటప్పకొండ అనేటువంటి ప్రాంతాల నుంచి వేద పండితులందరూ కూడా వచ్చి ఇక్కడ వేద విద్యార్థులను పరీక్ష చేసి వాళ్లకు జయపత్రిక అంటే సర్టిఫికెట్, అలాంటి సర్టిఫికెట్ వాళ్ళకి ఇచ్చి ఆ విధంగా వాళ్ళ వేద విద్యకు మేము మా గురువు గారు మేము అందరం కూడా ప్రోత్సాహాన్ని ఇస్తూ వేద విద్య చదువుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా జీవనం కొనసాగించాలి, లోక కళ్యాణం కోసం పాటుపడాలి అనే ఉద్దేశం చేత ఈ సంస్థను ఏర్పాటు చేశాం. కొత్త కార్యవర్గం ఏర్పడి ఫస్ట్ టైం ఈ విధంగా మేము నిన్న ఉద్రోత్సవం కానీ ఈ 52వ సభని ప్రత్యేకంగా చెయ్యాలి. ఇంతకుముందు మేము ఇళ్లలో ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో పెడితే వాళ్ళే మాకు అన్ని భరిస్తూ వచ్చారు. 3 రోజులు అక్కడే ఉంటాం మేము. ఈ సంవత్సరం మాకు అట్టు కుదరలేదు కాబట్టి మేము ప్రత్యేకంగా మా సంస్థ తరఫున మేము అన్ని కండక్ట్ చేశాం. అందులో అనుకోకుండా ఈ లలితాపీఠంలో మాకు ఆస్కారం దొరికింది. అమ్మవారి ఎదుట ఈ రోజు వేద సభ జరిగింది. ఆ రోజు శంకరాచార్య వారు శారదాదేవి పీఠంలో, శృంగేరి పీఠంలో ఆ శారదాదేవి ఎదుటే ఆయన ఈ విద్యుత్ పరీక్ష నిర్వహించుకున్నారు. ఇప్పుడు అదేవిధంగా మాకు ఈ అవకాశం దొరికింది అమ్మవారి వల్ల. ఇక్కడి నుంచి ఈ వేద సభలు ముందు ఇళ్లలో కానీ అవసరం లేదు. మాకు డబ్బులు సమకూరపోతే వాళ్ళు ఎవరు కూడా మేమే ఉండి ఏమంతా ఖర్చు అయినా కూడా మేమే చేస్తామని మా ఓపిక ఉన్నంత వరకు మేము ఉన్నంత వరకు దీన్ని నిర్వర్తిస్తాం. తర్వాత ఇంకా ఈ 100 ఏళ్ళు జరగాలి మా వాళ్ళ కోరిక. ఉత్తరోత్తర వేద పండితుల సహకారంతో, వేద పండితుల సహకారం లేకపోతే ఇది చేయలేము మేము. వారి సహకారం కూడా మాకు అందిస్తున్నారు. మంగళ కృష్ణమూర్తి గారు పరీక్షాధికారి, పిన్నెల్లి చంద్రశేఖర్ గారు ఉప పరీక్షాధికారి. వీళ్ళు పరీక్షలు పెడతారు. ఈ పిల్లలు చూశారు. ఇప్పుడు ఈ తర్వాత వేద ప్రవచనం జరుగుతుంది, వేదం చదువుతారు, అందరికీ ఆశీర్వదం చేస్తారు. ఇది ఒక మంచి అవకాశం. ఇంతమంది బ్రహ్మచారులు ఉన్నారు. ఈ ఇంతమంది బ్రహ్మచారులు ఎక్కడా ఒక చోట దొరకరు. మీకు ఈ అవకాశాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చని కూడా చెప్పాం. దయచేసి పత్రికాముఖం కూడా మాకు పత్రికా వాళ్ళు కూడా ఇప్పటివరకు అందరూ మాకు సహకరించారు. ప్రెస్ మీట్కి వచ్చారు, నిన్న శోభాయాత్రకు వచ్చారు, ఈరోజు పిలవంగానే వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను మరీ పాత్రికేయులు, మీడియాకు అందరికీ సహకారం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ లలితాపీఠం మాకు ఇచ్చి అమ్మ మాతాజీ గారికి ముక్కోటి ధన్యవాదాలు. ఆమెకు ఎప్పుడూ కూడా మా సహకారం ఉంటుంది. ఆమె ఎంతో సంతోషించి ఇక్కడ చేయటం.
ఈ విధంగా ఎన్నాళ్ళైనా ఇంత వేదకోట శిల్పించడం ఆమె కూడా మా సంస్థ తరఫున దగ్గర కూడా తీసుకోండి. తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లే వేద పండితులందరికీ కూడా ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు మాకు సహకారం అందించిన దానికి అందరు వేద పండితులకి వాళ్ళకి చతుర్ముఖ బ్రహ్మలు వాళ్ళంతా కూడా వాళ్ళకి మరొక్కసారి నమస్కారాలు చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే బ్రహ్మచారి పిల్లకాయలు వేద స్కూల్ పిల్లకాయలు కూడా వాళ్ళు వచ్చి పరీక్షలు నిర్వర్తించి వాళ్ళు ఓపిక కూర్చొని మాకు సహకరించారు. వాళ్ళ తల్లులు తండ్రులు కూడా వచ్చారు. మాకందరికీ సహకరించడానికి అందరికీ ధన్యవాదాలు. వేద సభలు జరగడం అంటే వేదం అంటే కలగూర గంప. అందులో సమస్తం ఉంటాయి, సమస్త ధర్మాలు ఉంటాయి, సమస్త శాస్త్రాలు ఉంటాయి, సమస్త ధర్మములు ఉంటాయి. కాబట్టి కలగూర గంప అందులో మనకు కావాల్సిన సూత్రములు, భాష్యములు, వ్యాఖ్యానములు, నారాయణములు, సంతలు ఇవన్నీ కూడా ఏర్కుంటాం మనకు కావాల్సినవి. అట్లాగే ఇంతమంది వేదమూర్తులైన బ్రాహ్మణులంతా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మా ఆశ్రమానికి ఇంతమంది రావడం నాకు ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా ఇట్లా వేద సభలు జరగాలని నా మనసులో అమ్మవారిని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఆశీస్సులు.